ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఆయుర్వేదం అండి మన ప్రాచీన వైద్యం అనమాట. సో అయితే ఈ ఆయుర్వేద వైద్యంతో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఉంటుంది. అయితే ఏదైనా ఒక సమస్య కోసం వెళ్తే అక్కడ పథ్యం అనేది ఖచ్చితంగా చెప్తారు ఆయుర్వేద వైద్యంలో. మరి పథ్యం అనేది ఖచ్చితంగా అవసరమా? ఎలాంటి వాటికి పథ్యం పాటించాలి? పథ్యం పాటించకపోతే ఏం జరుగుతుంది? మందులు పనిచేయవా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి, చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. నేను జనరల్గా అక్కడికి షూట్స్ కోసం వచ్చేదాన్ని. అక్కడ వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. పథ్యం చెప్పారు డాక్టర్ గారు, సో పాటించాలి, లేదు పథ్యం పాటించలేదు, నాకు అందుకే తగ్గలేదేమో, దద్దులు వచ్చాయేమో, ఇది కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి డాక్టర్ గారు అసలు పథ్యం అంటే ఏంటి, ఎందుకు చెప్తారు? ఇది ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాలలో పథ్యంకున్నంత ప్రాముఖ్యత మందులో కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే పథ్యం అనే పదంలోనే దాని యొక్క ప్రాముఖ్యత దాగి ఉన్నది. దీని గురించి మనం ఇంకా కొంచెం ఫర్దర్గా దాన్ని డీటెయిల్గా కనుక మనం తెలుసుకోవాలంటే ఆ పదాన్ని పద విచ్ఛేదన చేస్తే పథ్యం అనే పదానికి పూర్తి అర్థం మనకు అర్థమవుతుంది. ఆయుర్వేదంలో ప్రతి ఔషధానికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పథ్యం ఎందుకు చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. సో ముందు పథ్యం అనే ఆ శబ్దానికి కనుక ఆ వర్డ్కి మీనింగ్ ఏంటంటే పథేషు హితం. అంటే మనకి పథం అనే వర్డ్ ఉంది కదా, పథం అనే వర్డ్ అంటే దానికి అర్థం ఏంటంటే దారి లేదా మార్గము, ప్రగతి పదం అంటారు కదా, అంటే ప్రగతికి దారి. సో ఆ దారి సరిగా ఉన్నప్పుడు ఈ మందు అనేది టార్గెటెడ్ ఏరియాకు, టార్గెటెడ్ భాగానికి, శరీర భాగానికి సరిగా చేరుతుంది. ఇది ఇంకా ఎగ్జాంపుల్తోని చాలా వివరంగా కూడా చెప్పొచ్చు. మనకి ఇంగ్లీష్లో పాత్ అనే వర్డ్ ఉంది కదా, పాత్, అవును, దారి, అది దారి. అదే మనకు సంస్కృతం నుంచి వచ్చిందే పాత్, పథ్యం. సో దీనికి దారి అని ఎందుకు అన్నారు? పథేషు హితం అంటే దారులకు హితమైనది, మంచిది. అంటే దీని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మంచి వెహికల్ ఉంది, కారు. మనము ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక 3 కిలోమీటర్ల దూరంలో, లేకపోతే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చౌరస్తాకో లేదా ఏదో ఒక టెంపుల్కో మనం వెళ్దాం అనుకుంటాం. వెహికల్ బ్రహ్మాండమైన వెహికల్, దాంట్లో మంచి కండిషన్లో ఉన్న వెహికల్, పర్ఫెక్ట్ డ్రైవర్, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్, ఓకే. కానీ రోడ్డు సరిగా లేదు, ఫుల్ ట్రాఫిక్, ఎక్కడికక్కడ గుంతలు. మనం వెళ్ళాల్సిన లేకపోతే వెళ్ళదలుచుకున్న డెస్టినేషన్ ఏదైతే ఉన్నదో అక్కడికి మనం అనుకున్న టైంకి చేరుకోగలుగుతామా? లేదు. సో ఇదే పథ్యం అనమాట. పథం అంటే మార్గములు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడానికి సహాయపడే ఆహారంకి సంబంధించిన పద్ధతులని పథ్యం అని అంటారంట ఆయుర్వేదంలో. అందుకని ఏంటంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకునే ఏదైతే ఉందో ఔషధాలు, ముఖ్యంగా మెడిసిన్స్, మనం ఇంతకుముందు చెప్పాం డ్రైవర్, వెహికల్ మంచి డ్రైవర్ అంటే మంచి మెడిసిన్ ఉంది, కానీ తీసుకుపోవడానికి దారి సరిగా లేదు. ఒక డాక్టరు మంచి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు, పేషెంట్ సరిగా ఆహార నియమాలు పాటించారు, దానివల్ల లాభాలు నష్టాలు లేకపోయినా లాభం మాత్రం జరగదు. డాక్టర్ గారు దానికి నిందించడం దేన్ని నిందిస్తారు? అలా అయితే ఆయుర్వేదాన్ని నిందిస్తారు, లేకపోతే ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ని నిందించడం జరుగుతుంది అనమాట. కానీ చాలా స్లో అంటారు, లేదంటే మేము ఈ ఆయుర్వేదం మందు వాడగానే మాకు పడలేదు, దద్దుర్లు వచ్చినాయి, లేకపోతే ఇంకేదో అయింది, చేతులు వంకరైన, మూతి వంకరైన, రకరకాల ఇవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే మనకి ఆహార నియమాలు సరిగా పాటించకపోవడము అనేది కరెక్ట్ కారణం అనమాట. అందుకని ఆయుర్వేదంలో ప్రతి రోగానికి కూడా పలానా మందుకి ఏ ఆహార పదార్థాలు సూటబుల్గా ఉంటాయి, ఏవి సూటబుల్గా ఉండవు అని నిర్దిష్టంగా చెప్పారనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్యాస్ట్రిక్ అల్సర్, కడుపులో మంట లేకపోతే కడుపులో నొప్పి. అతనికి ఆ నొప్పి దేనివల్ల వచ్చింది అంటే రోజు ఒక 10 నుంచి 15 మిరపకాయ బజ్జీలు బాగా అర్థమైందా? సో అతనికి కొన్ని రోజులకి కడుపులో మంట వచ్చింది, ఓకే. సో అతనికి మందు ఇచ్చినప్పుడు మనం చెప్పే మొట్టమొదటి సూచన ఏంటి? ముందు బజ్జీలు తినడం మానేయండి బాబు, తర్వాత మందులు పనిచేస్తాయి. నేను బజ్జీలు తింటాను, మందు నాకు ఇవ్వండి,
మందులు పని చేయలేదు నేను తిన్నా కానీ అంటే కుదరదు అట్లా. కుదరదు కదా. సో పథ్యం అనేది అర్ధ చికిత్స అని కూడా ఆయుర్వేదంలో చెప్పారు. హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఈజ్ పథ్యం. అందుకనే పథ్యానికి అంత ఇంపార్టెంట్ ఉంది. మీరు ఒక మంచి మందులు ఆయుర్వేదంలో బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి, ప్రతి దానికి మందులు ఉన్నాయి. ఈ పథ్యం అనేది మళ్ళీ కూడా ఈ ఔషధానికి సంబంధించింది ఉంటుంది, తర్వాత ఇంకొకటి జీవన శైలికి సంబంధించింది కూడా ఉంటుంది అనమాట. అంటే రెండవది ఏంటంటే మనకి ఏ మందుకి ఏ రకమైన ఆహార నియమాలు పాటించాలనేది నిర్దిష్టంగా చెప్పబడింది. అదేవిధంగా జీవన శైలి కూడా, అంటే ఏ మెడిసిన్ తీసుకున్నప్పుడు లేదా ఫలానా వ్యాధికి ఒక రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ వ్యాధికి అనుగుణంగా జీవన శైలి కూడా ఉండాలి. అది కూడా పథ్యమే. పథ్యం అంటే ఓన్లీ మనకి ఫుడ్ సంబంధించిందే కాదనమాట. ఓన్లీ మనకి ఇది వంకాయలు మానేస్తా, గోంగూర మానేస్తా, చింతపండు మానేస్తా అనగానే అయిపోదు. మన జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. అది కూడా పథ్యం కిందకే వస్తుంది. ఓన్లీ ఫుడ్ కాదు, ఫుడ్ మాత్రమే కాదు, జీవన శైలి కూడా ఒక పథ్యమే. జీవన శైలిలో ఆ వ్యాధికి మనకంటే ఔషధానికి అనుగుణంగా వ్యాధికి వ్యతిరేకంగా ఉండే జీవన శైలిలో మార్పులు కూడా పథ్యం కిందకే వస్తాయి. ఉదాహరణ చెప్తాను మీకు. ఒక వ్యక్తి, మనకి ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఏంటంటే రాత్రిపూట ఎక్కువ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళని మనం చూస్తుంటాం. దాదాపు నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కానీ, లేదా ఏదో రకమైన వృత్తుల్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళకి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి. అంటే నిద్రలేమి సమస్య కానీ, లేదు అంటే హార్మోన్స్కు సంబంధించిన మార్పులు కానీ, లేదు అంటే కొన్ని రకాల చర్మ వ్యాధులు కానీ, తర్వాత ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధులు కానీ ఇలా వీళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఇమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళలో మనం ఈ జాయింట్ పెయిన్స్, ముఖ్యంగా పాలిఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్, హైపోథైరాయిడిజం ఇలాంటి రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం. సో దీనికి వాళ్ళకు కారణం ఏంటి? వాళ్ళు అంటే మనకి ఒక జీవన శైలిలో మనకి వ్యతిరేకంగా ఉండడం అనమాట. అంటే కంప్లీట్గా మనకి ఒక నేచురల్ ఫినామినాకి ఆపోజిట్. మనకి నేచురల్ ఫినామినా ఉదయం లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పడుకోవడం మనకు సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన మనకు ఒక నియమం. ఈ నియమానికి వ్యతిరేకంగా పోయినప్పుడు శరీరం కూడా వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కాబట్టి ఆ వ్యతిరేకంగా శరీరం మార్పు చెందినప్పుడు వచ్చే వ్యాధులే ఇవన్నీ జీవనశైలి వ్యాధులు అనమాట. సో అక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, వీలైనంత వరకు నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళకి ఆ మార్పుల వల్ల శరీరంలో వచ్చే మార్పులకి మనం తదనుగుణంగా మందులను ఇచ్చుకుంటూ ప్లస్ జీవన శైలిలో కూడా వాళ్ళకు వీలైనంత మార్పులు చేసుకోవడం అనేది మనం సూచించడం జరుగుతుంది. వాళ్ళు అది చేసుకుంటూ ప్లస్ దానికి తగ్గట్టు మందులు వాడుకుంటుంటే వాళ్ళకు వచ్చే వ్యాధులు చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇది మనకు జీవన శైలికి సంబంధించిన పథ్యం అన్నమాట. సో ఈ పథ్యము అనేది ఎంతకాలం చేయాలి అనేది కొంచెం మందికి డౌట్ ఉంటుంది. తర్వాత ప్రతి వ్యాధికి ప్రతి మెడిసిన్కి పథ్యం ఉంటుందా, ఇది ఒక ప్రశ్న. కొంతమంది ఇంకా అడుగుతుంటారు, సార్ మరి ఆయుర్వేద మందులు వాడినప్పుడు ఏమంటారు కొన్ని వంకాయ, గోంగూర, చింతపండు, తర్వాత కొంతమంది నాన్ వెజ్ కూడా మనకంటే మెయిన్గా సీ ఫుడ్ అలాంటిది ఇలాంటివి కూడా మనకు ఫిష్ తీసుకుంటే 6 months బ్యాక్ ఉన్న జబ్బు కూడా మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, మెడిసిన్ అనేది మనకు మార్గం సరిగా, అంటే మనకి దారి రోడ్డు సాఫీగా ఉన్నప్పుడు ఒక ఫోర్స్తో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు పోయే స్పీడు, అడ్డదిడ్డంగా మనకు గుంతలలో పోయే వెహికల్ స్పీడ్ మారుతుంది. ఎప్పుడైతే ఒక స్పీడ్తోని ఒక మందు పోతుందో దాని పొటెన్సీ అంటారు అనమాట. ఔషధం యొక్క శక్తి, ఔషధం యొక్క వీర్యం అంటారు ఆయుర్వేదంలో. ఆ వీర్యం విక్రాంతౌ అంటారు. అంటే ఆ పొటెన్సీ అనమాట, ఆ ఫోర్స్. ఆ ఫోర్స్తో పోయినప్పుడే ఒక బలవంతమైన డిసీజ్ని ఎదుర్కొనేడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక క్రానిక్ డిసీజు చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏ మందులకు లొంగట్లేదు, అట్లాంటప్పుడు అంతే బలవంతంగా ఉండేది, అంత ఫోర్స్గా ఉండేది, అంత పొటెన్సీతో ఉండే, అంత శక్తివంతంగా ఉండే మందును అంత ఫోర్స్గా మనం పంపించాలన్నమాట. సో అంత ఫోర్స్తో పోయే మందుకి దారి అడ్డంగా ఉందనుకోండి, అది రివర్స్ అవుతుంది. స్పీడ్గా పోయే కారుకి ఏదైనా అడ్డం వచ్చినప్పుడు సడన్గా గుద్దుకొని లేదా ఎట్లా అయితే బోల్తా పడుతుందో ఆ మందు కూడా ఆ మార్గంలో ఛానల్ నుంచి పోయేటప్పుడు కూడా అది కూడా రివర్స్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన దుష్ప్రభావాలు కనపడతాయి. దుష్ప్రభావాలు మందు వల్ల కాదు, పథ్యం చెడడం వల్ల. డాక్టర్ సూచించిన విధంగా మీరు కరెక్ట్గా నియమ నిష్ఠతోని మందులు వాడితే ఎటువంటి సమస్య ఉండదు. ఆబ్వియస్లీ మీరు అన్నట్లు ఈ ఆయుర్వేదంలోనే కాదు డాక్టర్ గారు, జనరల్ గా కూడా ఇప్పుడు అలోపతిలో కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇప్పుడు జాండీస్ వచ్చింది, మన ఇష్టం వచ్చిన ఫుడ్ తింటా ఉంటే కుదరదు. టైఫాయిడ్ వచ్చింది కుదరదు. అంతేందుకమ్మా, మీరు ఇప్పుడు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏంది మందు ఇచ్చినప్పుడు, ఫస్ట్ డయాబెటీస్ ఉందంటే షుగర్ తగ్గించండి, ఇది పథ్యం కదా. సెకండ్
హైపర్ టెన్షన్, బీపీ ఉంది, బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు ఉప్పు మానేయమంటారు, తగ్గదు. కారం మానేయమంటారు, పచ్చళ్ళు మానేయమంటారు. ఇది పథ్యం కాదా? అవును. ఈ పథ్యం ఇక్కడ దేనికి చెప్తున్నారు వాళ్ళు? జబ్బుకి. జబ్బుకి చెప్తున్నారు, మందుకి కాదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మందులకు పథ్యము తక్కువ ఉంటుంది, రోగానికి పథ్యం ఎక్కువ ఉంటుంది. ఏ రోగము ఏ కారణం వల్ల వస్తుందో దాన్ని అవాయిడ్ చేయడమే పథ్యం. ఇప్పుడు చాలా మందికి సోరియాసిస్ వచ్చి ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా రకాల ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ అవును. అలాంటివి అవాయిడ్ చేయాలి, అలా చెప్తూ అవన్నీ ఉంటారు. పథ్యమే. ఎందుకంటే వాటి వల్ల ఈ ఛానల్స్ మనకేమంటే స్రోతస్సులు అంటారు కదా, మార్గాలు. స్రోతస్సులు అంటే మార్గాలు, పథ్యాలు, పథాలు, ఇవన్నీ కూడా ఒకటే సినానిమ్స్ అన్నమాట. పథ్యము, స్రోతస్సులు, మార్గాలు, దారులు, ఇవన్నీ కూడా ఒకటే పదానికి సంబంధించిన వివిధ రకాల అర్థాలు Yes. అనమాట. అయితే డాక్టర్ గారు ఈ పథ్యం పాటిస్తూ ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి జబ్బైనా తగ్గుతుంది? తప్పకుండా తగ్గుతుందమ్మా, ఎలాంటి జబ్బైనా తగ్గుతుంది. చాలా అద్భుతంగా మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పిల్లమ్మా. అది అర్థం చేసుకుంటే అసలు ఆయుర్వేదం యొక్క గొప్పదనం అనేది మీకు అర్థమవుతుంది, పథ్యం యొక్క ప్రాముఖ్యత కూడా మీకు అర్థమవుతుంది. పథ్యే సతి గదార్థస్య కిమౌషధ నిషేవనై, ఇది ఒక లైన్. సెకండ్ లైన్ కూడా అదే విధంగా ఉంటుంది. పథ్యే అసతి గదార్థస్య కిమౌషధ నిషేవనై. ఫస్ట్ లైన్లో పథ్యే సతి అని ఉంది, కింది లైన్లో పథ్యే అసతి ఉంది. రెండిట్లో తేడా ఏంటంటే ఆ మాత్రమే. అంటే దీని అర్థం ఏంటంటే పథ్యము చేసినప్పుడు ఎటువంటి ఔషధము అవసరం ఉండదు, పథ్యము చేయకపోతే ఏ ఔషధం కూడా పనిచేయదు. అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే పథ్యము అనేది ఆయుర్వేదంలో అత్యంత ముఖ్యమైనది. సార్ నేను మందులు వేసుకుంటాను, నాకు తగ్గలేదు అంటే అడ్డమైన తిండ్లు తినుకుంటూ, ఏది పడితే అది తినుకుంటూ, ఎప్పుడు పడితే అప్పుడు తినుకుంటూ, నేను ఆయుర్వేద మందులు వాడుతున్నా లేకపోతే ఆ మందులు వాడుతున్నా, నాకు తగ్గట్లేదు అంటే ఇక్కడ తప్పు మందులది కాదు, ఆ మందులను సూచించిన డాక్టర్ది కాదు. తప్పు ఎవరిది? పేషెంట్ది. ఎందుకంటే ఒక దీర్ఘకాల వ్యాధి కానీ లేకపోతే అది ఏదైనా వ్యాధి కానివ్వండి, అది హైపోథైరాయిడిజే కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, సోరియాసిసే కానివ్వండి, డయాబెటీసే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అవి తగ్గడానికి డాక్టర్ సూచించిన మందులు లేకపోతే డాక్టర్ యొక్క మందుల యొక్క ప్రాముఖ్యత ఎంతైతే ఉంటుందో పేషెంట్ చేసేది కూడా అంతే ఉంటుంది. ఒక 50%, నా ఉద్దేశంలో 50% పేషెంట్ చేయాల్సింది ఉంటుంది, 50% డాక్టర్లు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కరెక్ట్గా ఒక దారిలో ఒక సింక్రొనైజ్డ్గా పోతే ఆ వ్యాధులు, అది ఎటువంటి వ్యాధి అయినా కానివ్వండి, దీర్ఘకాల వ్యాధి కానివ్వండి లేకపోతే మామూలు వ్యాధి కానివ్వండి, 2 రోజులలో వచ్చిన వ్యాధి కానివ్వండి లేకపోతే 2 సంవత్సరాల నుంచి వచ్చిన వ్యాధి కానివ్వండి, అది థైరాయిడే కానివ్వండి, క్యాన్సరే కానివ్వండి, ఏదైనా పోతుందండి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు పథ్యం అనగానే మాకు వినిపించేది ఏంటంటే కొన్ని ఫుడ్స్ నాన్ వెజ్ తినకూడదు, బనానా తినకూడదు, గోంగూర తినకూడదు, దుంపలు తినకూడదు, ఇలా మాత్రమే తెలుసు. ఇంకా ఏముంటాయి మీరు పథ్యానికి చెప్పేవి? అంటే జనరల్గా ర్యాండమ్గా. తప్పకుండా నేను చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా శ్రోత అవరోధాలు, అంటే ఛానల్స్ని బ్లాక్ చేసే మెడిసిన్స్ అనమాట. అంటే బ్లాక్ చేసే ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాతానికి సంబంధించిన రోగాలు ఉన్నప్పుడు వంకాయ తినొద్దు అని చెప్తారు. వాతం అంటే మీకు అర్థమయ్యే భాషలో ఏంటంటే న్యూరలాజికల్ డిజార్డర్స్, అంటే నరాలకు సంబంధించిన వ్యాధులు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. పూర్తిగా కాదు, ఒక మనకి అర్థం కావడానికి, కామన్ మ్యాన్ అర్థం కావడానికి చెప్పుకోవచ్చు అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వంకాయ తినొద్దు అని మనకు తాతల కాలం నుంచి మనకు తాతలు మన అమ్మమ్మలు అందరూ చెప్తూనే ఉంటారు, అరే మందు ఆయుర్వేద మందు వాడుతున్న ముందు వంకాయ మానే. అది కామన్, అంటే అంత అంతర్లీనంగా మనకి మన జీవన శైలిలో మన తరతరాలుగా అది వచ్చేసింది అనమాట. అది ఎందుకు అంటే సైంటిఫిక్గా చెప్పొచ్చు దీన్ని. మనకి ఈ వంకాయ ప్లస్ పొగాకు ఉంది కదా, టొబాకో, ఈ రెండు మొక్కలు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందించిన అనమాట. 2 సొలనేసి ఫ్యామిలీ, సొలనేసి ఫ్యామిలీ. సో టొబాకోలో ఏవైతే మనకి ఈ నికోటిన్ అనే కెమికల్ అది ఉంటుంది కదా, నికోటియానా టొబాకో దాన్ని. సో దాంట్లో నికోటిన్ ఉంటుంది. ఈ వంకాయ సీడ్స్లో కూడా, వంకాయ గింజలలో కూడా, తర్వాత దాని పల్పులో కూడా, దాని గుజ్జులో కూడా నికోటిన్ మిమికింగ్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. నికోటిన్ కాదు, నికోటిన్ లాగా శరీరం మీద పనిచేసే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. సో అవి వంకాయ తిన్నప్పుడు ఏమవుతుందంటే అవి స్టిమ్యులెంట్స్గా ఉంటాయి, కొన్ని ఏమో డిప్రెసెంట్స్గా ఉంటాయి కొంతమందిలో. సో అప్పుడు ఏదైతే మందు వాడతామో ఆ మందు సరిగా పనిచేయకపోవచ్చు, రివర్స్ కూడా అది కావచ్చు. సో అందుకనే వంకాయ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతాయి. సో ఇదే విధంగా మనకి కొన్ని స్కిన్ డిసీజెస్లో ముఖ్యంగా సోరియాసిస్ కానీ, లేకపోతే ల్యూకోడర్మా అంటే బొల్లి అంటారు కదా, లేకపోతే అలర్జీస్ అంటే అర్టికేరియా అంటారు, దద్దులు. సో ఇలాంటి, లేకపోతే డర్మటైటిస్, గజ్జి, ఎగ్జిమా, ఇలాంటి రకరకాల స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదా. సో వాటిలో ఒకటి ఏమంటారంటే మనకు ఇది గోంగూర అసలు తినొద్దు.
ఎందుకు తినొద్దంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అలోపతిలో అయితే గోంగూర రక్తహీనతకు పనిచేస్తుంది, దాంట్లో ఐరన్ ఉంటుంది, తినండి అది ఇది అని అంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే ఆల్కలైడ్స్ కెమికల్ బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు. సో మనం దాంట్లో ఏంటంటే రసగుణ వీర్య విపాకాలను బేస్ చేసుకొని మనం చెప్తాము. సో అది ఉష్ణవీర్యము తర్వాత రక్తాన్ని చెడగొడుతుంది అని ఆయుర్వేదం చెప్పింది అనమాట. విరిగిపోతుంది. సో అందుకనే రక్తాన్ని శోధకంగా ఉంటే మనము ఈ స్కిన్ డిసీజ్లేమో రక్తాన్ని శుద్ధి చేసే మందులు వాడతాం. సో ఇదేమో రక్తాన్ని చెడగొట్టి. సో కాబట్టి ఏంటంటే ఒకవైపు రక్తాన్ని చెడగొట్టేది మన ఫుడ్ తినుకుంటూ రక్తం శోధకంగా ఉండేదాన్ని మందులు వాడుతుంటే ఉపయోగం ఉండదు కదా, వ్యతిరేకం అవుతుంది కదా. అందుకనే అలాంటివి వద్దు అని చెప్తాను. సో ఈ విధంగా చికెన్ కానీ లేకపోతే మీరు ఇంతకుముందు అడిగారు కదా ఫిష్ కూడా, ఈ ఫిష్ కూడా స్టిమ్యులెంట్ అనమాట. అదంటే హీట్ జనరేటింగ్. ఆయుర్వేదంలో దాన్ని అంటే పిత్త కరము అంటారు అనమాట. సో బాడీలో ఉష్ణత్వాన్ని వేడిని బాగా పెంచుతుంది అనమాట. సో ఆల్రెడీ ఒక మెడిసిన్ యొక్క పొటెన్సీ ఉంటుంది, అది ఒక హీట్ని జనరేట్ చేస్తుంది అనమాట. బాడీలో టిష్యూలకి అది ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హీట్స్ కావాలన్నమాట, దానికి మెటబాలిక్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది ఒక మెడిసిన్. సో ఈ ఆల్రెడీ మనం తీసుకునే ఫిష్ లాంటి వాటి వల్ల కూడా మనకి మెటబాలిక్ యాక్టివిటీ అనేది లేకపోతే పెరుగుతుంది. అప్పుడు 2 మెటబాలిక్ యాక్టివిటీస్ అయిపోయి హీట్ జనరేట్ ఎక్కువై కొంతమందిలో మెడిసిన్ అంటే మెయిన్గా ఏంటంటే పిత్త ప్రకృతి అంటారు కదా, వేడి శరీరము కాక శరీరం అంటారు. సో అట్లాంటి వాళ్ళలో మందులు తీసుకున్నప్పుడు ఫిష్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేడి శరీరము, ఈ ఫిష్ వేడి చేస్తుంది, మందులు అవి పని చేయడానికి అవసరమయ్యే వేడి ఉంటుంది, ఆ వేడి కూడా చేస్తుంది. కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ సమస్యలు రావచ్చు, కొంతమందిలో పైల్స్ కూడా రావచ్చు. సో అందుకని వీలైనంతవరకు చలువ చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ మందు బాగా పనిచేస్తుంది, ఆ రోగం కూడా చక్కగా తగ్గుతుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఏదైనా కానీ ఆయుర్వేద వైద్యులే కాదు, ఏ వైద్యులైనా ఒకటి చెప్పారు అంటే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సింది. అప్పుడే అవి పనిచేస్తాయి మందులు కానీ, ఆ జబ్బు తగ్గడం కానీ అలా ఉంటుంది. ఆహార నియమాలు, లైఫ్ స్టైలు మొత్తం పూర్తి స్థాయిలో ఈ వాకింగ్స్, ఎక్సర్సైజ్ ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సిందే. శారీరక శ్రమ ఉంటే ఏ జబ్బు అయినా తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. అవేమీ లేక మనము ఏదైతే బయోలాజికల్ క్లాక్ ఉంటుందో దానికి సంబంధించిన కాకుండా విరుద్ధంగా మనం ప్రవర్తించడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు పథ్యం గురించి. అందరూ కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు.